సూపర్విజన్లో ఈరోజు నాగార్జున సాగర్ ఎస్ఐ సంపత్తి వాళ్ళ స్టాఫ్ ఒక ఇంటర్ స్టేట్ పెట్రోల్ బంకుల్లో స్వైప్ మిషన్ ద్వారా చీట్ చేసి లక్షలు కొట్టేస్తున్నటువంటి ఒక అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. ఇతని పేరు అనాల శివ. ఇతను నర్సరావుపేట, పల్నాడు డిస్టిక్ట్ నర్సరావుపేట లాగిడాల గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. గతంలో కూడా ఇతని మీద అనేక కేసులు ఉన్నాయి. సో మొన్న సాగర్లో ఒక హెచ్పి పెట్రోల్ బంక్లో ఇతను బంక్లో పనిచేసేటటువంటి బాయ్ దగ్గరకు వచ్చి స్వైప్ మిషన్ ద్వారా తను కొంత క్యాష్ ఇవ్వమని, అర్జెంటుగా మెడికల్ రిక్వైర్మెంట్ ఉంది, మీకు స్వైప్ చేస్తా అని మొదట స్వైప్ చేసి వాళ్ళకి ఒక 30,000 మన బంక్ అకౌంట్లోకి పంపిస్తారు. ఆ తర్వాత ఇతనికి తెలిసినటువంటి ఒక టెక్నిక్ ద్వారా వాయిడ్ అనేటటువంటి అప్లికేషన్ వాడి దాని ద్వారా మళ్ళీ ఇతను డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ని రిటర్న్ తీసుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అట్లా ఒకటే రోజు ఆ బంకులో 2 సార్లు 33,000 ఒకసారి, 31,000 ఒకసారి చేయడం జరిగింది. ఆ తర్వాత బంక్ వాళ్ళకి అనుమానం వచ్చి వాళ్ళు సాగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, దీనికి జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతోటి ఇవి చాలా చోట్ల అయినాయి కాబట్టి ఒక స్పెషల్ టీం కాన్స్టిట్యూట్ చేసి సాగర్ సిఐ శ్రీనివాస్ నాయక్, తర్వాత ఎస్ఐ సంపత్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం కాన్స్టిట్యూట్ చేసి అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇతని దగ్గర ఉన్నటువంటి మాకు 2 లక్షల రూపాయల క్యాష్, తర్వాత 6 ATM కార్డ్స్, సెల్ ఫోన్ ఇతని దగ్గర మేము సీజ్ చేసుకోవడం జరిగింది. సో జనరల్గా ఇతను బాగా రద్దీగా ఉన్న టైంలో పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బాయ్స్ తోటి మీకు ఒక 2 రూపీస్ కమిషన్ ఇస్తాను, నాకు క్యాష్ కావాలని చెప్పి యావరేజ్గా ఇతని ప్రాక్టీస్ ఏంటంటే 30,000 స్వైప్ చేయడం. 30,000 ముందు స్వైప్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర క్యాష్ తీసుకొని 2% కమిషన్ తోటి వాళ్ళు ఆ బంక్లో ఉన్నటువంటి పెట్రోల్ కొట్టేటటువంటి బాయ్స్ వీళ్ళు వాళ్ళ మిషన్ అక్కడ స్వైపింగ్ మిషన్ అక్కడ పెట్టేసి వాళ్ళ పల్లె వాళ్ళు ఉన్నప్పుడు మెల్లగా అది యాక్సెస్ తీసుకొని ఆ మిషన్ తోటి వాయిడ్ అనేటటువంటి అప్లికేషన్లో మళ్ళీ ఇతను స్వైప్ చేసినటువంటి 30,000 ఇతని అకౌంట్లోకి మళ్ళీ రిటర్న్ తీసుకుంటాడు. ఇట్లా ఇతను గతంలో 4 కేసులు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఇతన్ని 6 కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇతన్ని దీంట్లో సూర్యాపేట రూరల్, మునుగోడు, జగ్గయ్యపేట అంటే ఇంటర్ స్టేట్, ఇంటర్ డిస్ట్రిక్ట్ కేసెస్ కూడా ఇతని మీద ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము అతను కన్ఫెస్ చేసిన దాని ప్రకారము ఈ సంవత్సరంలో ఇతను ఇప్పటి వరకు 33 ఇలాంటి అఫెన్సెస్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒంగోలు, గుంటూరు, దర్శి, దుగ్గిరాల ఈ ఏరియాలో ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా మేము ఇది కన్ఫెషన్ రికార్డ్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అక్కడ కంప్లైంట్స్ వచ్చినాయా లేదా చూసుకొని దాన్ని బట్టి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసుకుంటారు. సో యాక్చువల్గా దిస్ ఫెలో ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్మోస్ట్ 39 కేసెస్ ఇన్ ద లాస్ట్ 8 to 9 months. సో ఈ విధంగా అతను కంటిన్యూస్గా అఫెన్సెస్ చేస్తూ ఉన్నాడు కాబట్టి యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ కైల్డ్ ఎస్పీ సార్, ఈరోజు మేము ఇతని మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసి ఇతని సొంత ఏరియా అయినట్టు నేను నర్సరావుపేటకి పంపించి ఇతని మీద కంటిన్యూస్గా మేము మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. రెండోది, మా తరఫున ఇతనికి మేము ఒక ఐడి నెంబర్ ఇస్తాము. అంటే ఒక పర్మనెంట్ సెల్ ఫోన్ నెంబర్ ఒకటి ఇచ్చి ఆ సెల్ ఫోన్ ఇతను ఆఫ్ చేసినా, మా కాంటాక్ట్లో లేకుండా పోయినా మేము లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇతను ఒక అఫెన్స్ చేయడానికి వెళ్తున్నాడు అనేటటువంటి ఒక ఇండికేషన్ మాకు వచ్చే విధంగా కూడా ఇలాంటి వాళ్ళ మీద ఏర్పాటు చేయటం కరెక్ట్ అని మేము దీన్ని కూడా ఆఫీసర్స్ పర్మిషన్ తీసుకొని దీన్ని కూడా చేయవచ్చు.